శ్రీకాంత్ గారు మరోవైపు నారా లోకేష్ ఎక్కడున్నారు ఏంటనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అయితే నారా లోకేష్ అరెస్ట్ అయ్యాడని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అసలు వాస్తవంగా ఏం జరిగిందంటారు? అయితే ట్విట్టర్లో మాత్రం నారా లోకేష్ చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. అంటే ట్విట్టర్లో యాక్టివ్గా పనిచేయడం ఇప్పుడు ఎన్నికల సమయం, ఒక పక్కన పొత్తులు ఆల్రెడీ తన్నుకోవడానికి మొదలయ్యారు. మరి మన మంగళగిరి మన లోకేష్ అని చెప్పి నినాదంతో గతంలో ఓడిపోయి మళ్ళీ ఇక్కడ గెలుస్తానని చెప్పినటువంటి లోకేష్ మరి మంగళగిరి మాత్రం ఇక్కడే ఉంది, లోకేష్ మాత్రం ఎక్కడ ఉన్నాడో అర్థం కావట్లేదని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. నిజంగా అటువంటిది ఏదైనా అరెస్ట్ కానీ ఇంకోటి కానీ ఏదైనా జరగకుండా ఉండుంటే ఒక ప్రజానాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా కంపల్సరిగా కనీసం తన పార్టీ కార్యకర్తల కోసం అయినా సరే ఒక సెల్ఫీ వీడియో అని చెప్పి, ఇగో నేను పలానా చోట ఉన్నాను, ఇదిగో ఈ ఫైనాన్సర్లు అందరినీ పార్టీకి రావాలని చెప్పి, లేదంటే ఫండ్ కోసం అమెరికాలో ఉన్నాను, వ్యాపారవేత్తలందరినీ రేపు ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇదిగో ఈ పనిలో ఉన్నానని చెప్పి కూడా చెప్పొచ్చు. కానీ చెప్పకుండా ఇన్ని రోజుల పాటు సుమారుగా నెల కావాల్సింది, పుట్టినరోజు కూడా ఎక్కడ బయట కనపడలేదంటే అది మాకు వచ్చినటువంటి అనుమానాలు కాదు, సహజంగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నటువంటి అనుమానాలనే ఈరోజు సోషల్ మీడియా సాక్షిగా అది ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు ఎదురు చూస్తున్నారు, లోకేష్ ఎక్కడున్నాడు, అరెస్ట్ అయ్యాడా లేకపోతే మామూలుగా ఉన్నాడా, అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అర్థం కాని పరిస్థితి. అంటే నిజంగా అరెస్ట్ అయ్యాడు అంటారా? అది కేవలం మీ ప్రచారం మాత్రమే చేస్తున్నారా? చేసే ప్రచారం కాదు కదా. ఇప్పుడు ఒక నాయకుడు కనపడట్లేదంటే దానికి సమాధానం చెప్పుకోవాల్సింది ఆ పార్టీ, ఆ కార్యకర్తలు, ఆ నాయకుడు. దానికి మేము ప్రచారం చేసేదే ఉంది ఇందులో. ఇప్పుడు నెల రోజుల నుంచి ఎక్కడ ఉన్నాడని చెప్పుకోవాల్సింది తను, లేదంటే వారి తండ్రి గారు చెప్పాలి, లేదంటే వారి పార్టీ కార్యకర్తలు చెప్పాలి. కానీ మేము ఇందులో ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత లేదు. ఎందుకంటే లోకేష్ మరి ప్రతిసారి మనకు తెలుసు, ఇతర దేశాలు వెళ్ళి పార్టీ ఫండ్ కోసం కానీ ఏదంటే దాచుకున్న డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ ఖర్చు పెట్టడానికి కానీ రకరకాల వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉండొచ్చు. కాకపోతే ఇన్ని రోజులు నెల రోజులు పైగా కనపడిపోయేసరికి ఎక్కడైనా ఏదైనా ఫండ్ తరలించే విషయంలో ఏదైనా జరిగిందేమో అనేది రకరకాల అనుమానాలు. మీరేమనుకుంటున్నారు? మేమైతే ఎక్కడైనా ఇప్పుడు మనీ లాండరింగ్ చట్టం అనేది చాలా బలంగా మన దేశంలో నడుస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి అయినా తరలించే విషయంలో కానీ, ఎవరి దగ్గరైనా దాచుకున్న డబ్బులు వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళపైన ఏదన్నా తిరుగుబాటు చేసే పరిస్థితులు, వాళ్ళు ఏదన్నా మన వాడిని ఏదైనా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు కానీ ఇలాంటిది ఏదైనా జరుగుండొచ్చు అని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. అంటే ఏదైతే కొంతమంది అంటున్నారు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి శ్రీనివాసరావు బయటకు వెళ్ళిపోయారో, ఫారెన్ వెళ్ళిపోయారో, ఆయన్ని కలవడానికి వెళ్ళారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. తప్పకుండా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు కేసులోనే కాదు, కనకదుర్గ ఫ్లైఓవర్ స్కామ్ అనేది కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. ఇటువంటి స్కాములన్నీ చేసినటువంటి వ్యక్తులందరూ కూడా విదేశాలు పారిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఎన్నికల ముందు వాళ్ళు అప్రూవర్గా మారిపోకుండా వాళ్ళని కాళ్ళ పడి వాళ్ళని బతులాడుకునే కార్యక్రమాలు కూడా చేస్తున్నారని చెప్పి, అలాగే దీంట్లో ఉన్నటువంటి సాక్షుల్ని ప్రభావితం చేసేటువంటి పరిస్థితులు కూడా లోకేష్ బాధ్యత తీసుకున్నాడని చెప్పి స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులే, మా నాయకుడు రేపు రానున్న చంద్రబాబు నాయుడు కేసుల్లో కానీ లోకేష్ కేసుల్లో కానీ సాక్షులందరినీ కూడా మేనేజ్ చేస్తాడని చెప్పి బహిరంగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఈరోజు చెప్పుకునేటువంటి పరిస్థితి.